జగన్మోహన్ రెడ్డి నేను ప్రజల్లోకి వెళ్తున్నాను, గవర్నమెంట్ ఎటువంటి హామీలు ఇవ్వట్లేదు, ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని మాట్లాడుతున్నారు. మీరు హామీలు ఎందుకు ఇవ్వట్లేదండి? ఇచ్చారు. దాని ప్రకారం మన తల్లికి వందనం జగన్ ప్రభుత్వంలో ఒకళ్ళకి పడితే కూటమి ప్రభుత్వంలో ఇద్దరు పిల్లలుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురు కూడా పడ్డాయండి. మరి ఏం చేయలేదండి. రేపు ఆగస్టు నుంచి ఉచిత బస్సు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి లాగా పెన్షన్ 250 పెంచుకుంటే వల్ల ఒకేసారి 1000 రూపాయలు అన్నారు, పెంచారు. ఆల్రెడీ ముందున్న 2 నెలలు కూడా కలిపి ఇచ్చారండి. ఇంకా వీళ్ళు ఏం నెరవేర్చట్లేదండి. అన్నా క్యాంటీన్లు అన్నారు, అన్నా క్యాంటీన్లు పెట్టారు. రైతు భరోసా నెక్స్ట్ మంత్ నుంచి అన్నారు, అది వస్తుంది. అన్ని చేసుకుంటూ వెళ్తున్నారు కదండి వీళ్ళు కూడాను. ఏం చేయట్లేదు. అందుకనే నేను గత గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్ అసలు ఏం చేయట్లేదు. గతంలో నేను ఇచ్చిన హామీలకైతే ప్రజలు నాకు సన్మానం చేయాలి, అసలు అది ఇది అని మాట్లాడుతున్నాను. ఈ ప్రభుత్వం ఏం చేయలేదంటే మా పిల్లలకు వచ్చినాయండి తల్లికి వందనం, 2 పిల్లలకి వచ్చినాయి. మరి మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కదా. మరి ఆయన దాంట్లో ఒకటే వచ్చింది, నేను 2 తీసుకున్నాను, ఇంకా 2 ఏళ్లకి నాకు లేనే లేదు. మరి ఈయన అలా కాదు, 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి వేశారు కదండి. ఇప్పుడు పాదయాత్ర చేస్తాను అది ఇది అని అంటున్నారు కదా, చేయమనండి. ఇంకోసారి 1 సీటే వస్తుందాము. మన 11 సీట్లు వచ్చినాయి, ఇప్పుడు ఇంకొక సీటే వస్తుందాము. కూటమి ప్రభుత్వం బాగా చేస్తున్నారండి, మాకు బాగా నచ్చిందండి. అంటే ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, రోజా గాని వీళ్ళందరూ అంటున్నారు వీళ్ళు ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, ఇష్టం వచ్చిన కేసులు పెడుతున్నారు ఈ గవర్నమెంట్, అది ఇది అని మాట్లాడుతున్నారు. మీ హయాంలో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టినట్టున్నారు అనుకుంటా. ఆఖరికి పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారిని మీరు లోన పెట్టారు కదండి. మరి మీరు కేసులు పెట్టకుండా వెళ్ళారా? మీరు కేసులు పెట్టారే కదా. అంటే గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు అంటే 1 year అయినా మాట్లాడుతున్నారు. ఏం చేయలేదు. గ్యాస్ బండ్లు ఇస్తున్నారు మా ఇంట్లో ఆడవాళ్ళకి. గ్యాస్ అన్నది ఒక భారం లేకుండా సంవత్సరానికి 3 బండలు చెప్పున గ్యాస్ వచ్చింది. మాకు ఆల్రెడీ 2 గ్యాస్ బండ్లు డబ్బులు పడ్డాయి. పిల్లల స్కూల్ ఫీజులకి వచ్చేసరికి టయానికి చక్క స్కూల్స్ తెరిసే టయానికి పిల్లలకి ఆదుకున్నారు. ఫీజులు వచ్చినాయి. ఇద్దరికి 26,000 రూపాయలు. ఇవాళ స్కూల్ ఫీజు ఒకళ్ళు కట్టేసాం, మాకు ఒకళ్ళు బాకీ తీరిపింది, ఇంకొకరితో ఇప్పుడు భారం. ఒకళ్ళు ఫీజు తీరిపింది కదండి మాకు. ఇంకేం లేదండి, ఇవ్వలేదండి. గ్యాస్ వస్తుంది, ఇది వస్తుంది. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పెన్షన్ వస్తుంది మాకు టయానికి. ఆఖరికి 1st తారీఖు ఆదివారం వస్తే గవర్నమెంట్ 31వ తారీఖు ఇబ్బంది పడకూడదని 31వ తారీఖు వేస్తుందండి పెన్షన్. అలా ఏ ప్రభుత్వం చేసిందండి ముందు రోజు తెచ్చి ఇవ్వడం? పరిపాలన చక్కగా ఉందండి. తల్లికి వందనం డబ్బులు మొన్నే వేసారు పిల్లలందరికీ. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకి డబ్బులు పడ్డాయి. చాలా బాగుంది. గ్యాస్ బండ్లు వేసారు. ఒక గ్యాస్ బండ్ ఆల్రెడీ పడిపోయింది, ఇప్పుడు గ్యాస్ బండ్ అందరికి పడుతుంది. చాలా బాగున్నాయి. రోడ్లు కూడా చాలా బాగున్నాయి. చాలా బాగుంది పరిపాలన, చక్కగా ఉంది. లేదండి, అది గిట్టనోళ్ళు చెప్పిన మాట గాని చూస్తే మనకు తెలుసుద్దండి. ఈ నైట్ ఇలా ఉన్న రోడ్డు తెల్లారికి చక్కగా పోస్తున్నారు. ఎంత బాగున్నాయో రోడ్లు. చాలా బాగుందండి పరిపాలన, చాలా బాగుంది. లేదండి, లేదు. అప్పటికన్నా ఇప్పుడు మహిళలు చాలా సేఫ్టీగా ఉన్నారు, చాలా బాగున్నారు. భయం అనేది, మహిళలకు భయం అనేది లేదు. చూడండి మీరు, గతంలో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో. మహిళలు అంత సేఫ్టీగా తిరుగుతున్నారు, చాలా బాగుంది. అమ్మో, గతంలో బయటికి వెళ్తానికి భయం వేసేదండి. వీళ్ళు తాగేసేసి గంజాయి తాగేసి బయటికి వెళ్ళాలంటే భయంగా ఉండేది. ఇప్పుడు గంజాయి బ్యాచ్ లేరండి, బేడ్ బ్యాచ్ లేరు. చాలా బాగా చూస్తున్నారు. పోలీసులు కూడా బాగా స్ట్రిక్ట్ గా ఉన్నారు. అసలు చాలా చక్కగా చేస్తున్నారు వాళ్ళు కూడా. జగన్మోహన్ రెడ్డి అన్నాడు, ఈ గవర్నమెంట్ ఏం చేయట్లేదు కాబట్టి నేను పాదయాత్ర చేస్తాను అది ఇది మాట్లాడారు. ఏమండి, ఎంత పాదయాత్ర చేసినా ప్రజలకు తెలుసు ఎవరు ఏ పరిపాలన ఎలా ఉంది, జనాలు ఎలా ఉండారు, ప్రజలు ఎలా ఉండారు అనేది జనాలకు తెలుసు. ఆ గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కి చాలా తేడా ఉందండి. చాలా ప్రశాంతంగా ఉండారు జనాలందరూ. గుండె మీద చేసుకుని నిద్రపోతున్నారు మహిళలు కూడా. ఇబ్బందులు ఏమి ఇవ్వండి, అంత బాగుంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన? బాగానే ఉంది ఈ పరిపాలన. ఆయన ఉన్నప్పుడును అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అప్పులు పెన్షన్లు వేసేవాడు కాదు. గవర్నమెంట్ పెన్షన్ మా అయింది నాకు 10వ తారీఖు దాకా వచ్చేవి కాదు. ఇబ్బందులు పడేవాడు. అప్పులోళ్ళను అప్పులు చేసుకుని తింటేనా అప్పులోళ్ళు అల్లరి చేస్తున్నారు. అట్లా నానా బాధలు పడ్డామండి. ఇప్పుడు బాగుంది. 2వ తారీఖు కల్లా డబ్బులు పడిపోతున్నాయి. అప్పుల వాళ్ళతో గోల ఉండదు, అలాగే ఇచ్చేస్తున్నాము. అది ఎంత చేయట్లా ఆ విషయంలో మట్టికి మాట్లాడము. బాగాను చేస్తున్నాడు. చేయట్లేదు అన్న మాట మట్టికి తప్పు. ఆయన కావాలని కప్పు పిచ్చుకుంటాక మాట్లాడాడు జగన్ గారు, అంతే. ఈయన వచ్చినా బాగుంది, పరిపాలన బాగుంది.
టైంకి అన్ని ఇచ్చేస్తున్నారు. అన్ని ఇచ్చేస్తున్నాడు. మాకు పెన్షన్ 2వ తారీఖు కల్లా ఇచ్చేస్తాం. అది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన? పరిపాలన బాగుందండి. మాకైతే మా ఇంట్లో మా కుటుంబంకి చక్కగా మా మామగారికి పెన్షన్ వస్తుంది. తల్లికి వందనం కింద 2 పిల్లలు ఉన్నారు, చక్కగా వాళ్ళిద్దరికి పడ్డాయి. అలాగే మాకు గ్యాస్ సబ్సిడీ 2 బండ్లకు వచ్చింది. పరిపాలన బాగుంది. మాకైతే మా కుటుంబం వరకు పడ్డాయి, హ్యాపీగా ఉన్నాం. మధ్య తరగతి వాళ్ళకి మాకు ఈ పథకాలు చాలా ఉపయోగపడ్డాయి అండి. మా మధ్య మాకు పడ్డాయి కదండి, మా కుటుంబం వరకు మాకు పడ్డాయి. బాగుంది, మాకు పరిపాలన బాగుంది కాబట్టి మేము బాగుందని చెప్తున్నాం. పడినప్పుడు పడలేదని ఎలా చెప్తామండి, చెప్పండి. ఇప్పుడు ల్యాండ్ అడ్రస్ ఎలా ఉందమ్మా? ఇప్పుడు అంతకుముందు బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ కొంచెం భయపెట్టేవాళ్ళండి, భయం ఉండేది. ఆడవాళ్ళు బయటకు వెళ్ళి ఏదైనా కూరగాయలు అటు ఇటు వెళ్ళి తెచ్చుకున్న ఇంటికి రావాలంటే భయం వేస్తుంది. ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ కూడా బాబు గారు వచ్చాక మరి బాగానే మెయింటైన్ చేస్తున్నారు. కొంచెం ఈ క్రైమ్ రేట్ తగ్గింది, పర్లేదు. ఇంకా కొంచెం చేస్తే బాగుంటది మాకు. అంటే పథకాలు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, వీళ్ళు పథకాలు ఇవ్వట్లేదు కాబట్టి మేము మళ్ళీ పాదయాత్ర చేస్తాం అది ఇదని అన్నాడుగా. ఎలా అంటాడండి? మాకు పడ్డాయి కదా, మా ఇంట్లో పడ్డాయి కదా. మా పిల్లలకి తల్లికి వందనం పడింది, మా మామగారికి పెన్షన్ వస్తుంది. నేను గృహిణిగా ఉన్నా, నాకు 2 గ్యాస్ బండ్లకి మరి సబ్సిడీ పడింది. తీసుకుంటే అవి పడలేదని ఎలా చెప్తారండి? మేము చెప్పండి, పడుతున్నాయి, మా ఇంట్లో పడ్డాయి కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తున్నా మాకు అందిన పథకాలు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉందమ్మా పరిపాలన? గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయితే బాగుందండి. నా మట్టుకైతే చాలా బాగుంది. ఈ ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే ఈ డిపోల్లో రేషన్ వ్యాన్లు తీసేసి డిపోలు పెట్టడం అయితే చాలా ఆనందం ఉంది. ఎందుకు అంటే మాలాంటి వాళ్ళం ఉద్యోగాలు చేసుకునేవాళ్ళం. మేము ఏ టైంలో వ్యాన్ వస్తుందో వాళ్ళకే తెలియదు. 1 తారీఖు నుంచి 15వ తారీఖు అని చెప్పి టైం పెడితే 1 రోజులో 1 గంట వచ్చేసేసి రేషన్ ఇచ్చేసి వెళ్ళిపోయేవాళ్ళు. మేము ఆ రోజు సెలవు పెట్టుకొని ఇంట్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ఏ టైంలో డిపోకి వెళ్ళినా కూడా మా రేషన్ మాకు ఇచ్చేస్తున్నారు. ఇదైతే చాలా బాగుందండి. తల్లికి వందనం బాగుంది, చాలా బాగుంది.